హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని అయితే అమ్మవారిని అయితే వేడుకుందాం. నేను ఇవాళ చాలా మహిమగల తల్లిని అయితే చూపించబోతున్నాను అండి. ఎందుకంటే ఇది మా గ్రామం నర్సింగపూర్. మా నాన్నవారిది అయితే ఇదే ఊరండి. నేను చాలా రోజుల నుండి వీడియో చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు వేరే వర్క్ ఉండడం వల్ల ఈ ఊరికైతే వచ్చాను. అమ్మవారిని కూడా మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను అండి. కరీంనగర్ జిల్లా వెనువంక మండలం నరసింగపురం గ్రామంలో ఉన్న పోచమ్మ తల్లి ఆలయంకి అయితే వచ్చాము. ఇక్కడ అమ్మవారు అయితే స్వయంభూ అండి. మీరు చూస్తారు ఇక్కడ ప్రత్యేకం ఏంటి, ఇక్కడ మహిమలు ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో. నేను ముందు వీడియోలో అయితే చూపిస్తాను. చాలా మిస్ కాకుండా చూడండి. ఎక్కడ లేని విధంగా ఇక్కడ అమ్మవారు అయితే మనకు మొండం ఎక్కడికే ఉంటారండి. మొండం వరకే, తల అయితే అమ్మవారికి ఉండదు. ఇక్కడ వివరాలు వేరే వారి ద్వారా వివరించాలి అనుకున్నాను, కానీ ఇది విలేజ్ కాబట్టి ఇక్కడ ఎవరు లేరండి. పనులకు వెళ్ళారు మేము వచ్చేసరికి. ఇప్పుడైతే నేనే చెప్తాను, ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరండి. నాకు చాలా తెలిసే ఉంటుంది కదా దేని గురించి, ఆలయం గురించి అయితే. అందుకే నేనే చెప్పబోతున్నానండి. ప్లీజ్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్. వెళ్దాం పదండి వీడియోలకి. ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఈ అమ్మవారి గురించి చాలా మందికి తెలియాలి. ఇంకా ఈ ఆలయం ఇంకా అభివృద్ధిలోకి రావాలండి. ఎందుకంటే అమ్మవారు చాలా శక్తివంతమైన తల్లి. ఇక్కడ తల్లి అమ్మవారికి అయితే ఇక్కడ తల ఉండదు, మొండ వరకే ఉంటారు అమ్మవారు. ప్లీజ్ మీకు తోచినంత మందికి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. చాలా అద్భుతమైన ఆలయం అండి. అమ్మవారైతే ఇక్కడ గ్రామస్తుల కోసానికైతే తన తల త్యాగం చేశారు. అవేంటో వివరాలు వివరిస్తానండి. ఇలాంటి ఆలయాలను అయితే పట్టించుకునేవారు లేరండి. అందుకే ఇటువంటి ఆలయాలు వెలుగులోకి రాలేకపోతున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే అమ్మవారైతే తన తల ఈ గ్రామస్తుల కోసానికైతే దొంగలకు త్యాగం చేశారు. ఏళ్ళ సంవత్సరాల క్రితం అయితే ఈ ఊర్లో దొంగలు పడ్డారటండి. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఈ ఊరికి దొంగతనానికి ఎవరూ రాకూడదు, ఇంకోసారి మీరు కూడా అడుగు పెట్టకూడదు అని అమ్మవారు తన తలనైతే త్యాగం చేశారండి. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఈ ఊర్లో దొంగలు పడ్డారని అయితే ఇంతవరకు అయితే లేదు. నేను పుట్టినప్పటి నుండి కూడా వినలేదండి. అంత మహిమగల తల్లి ఈ తల్లి. మీరు కూడా చూడండి, చూపిస్తాను అమ్మవారిని. రండి చూద్దాం. చూడండి అమ్మవారిని గమనించండి. ఇక్కడ మొండ వరకే ఉన్నారండి. అమ్మవారు కూర్చున్నట్టు చూడండి. చాలా మహిమగల తల్లి అండి. వీలైన వారు ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శించండి. తెలుసుకున్నారు కదండి, అమ్మవారు మా ఊరి కోసం ఎంత త్యాగం చేసిందో. ఎవరు చేయని త్యాగం అమ్మవారైతే చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఎక్కువ గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారనే పేపర్లో కూడా వచ్చింది అప్పట్లో. అంతటి మహిమగల ఆలయం. ఆ తల్లి అయితే ఎంత మహిమ అంటే చెప్పలేము. మీరు కూడా దర్శించండి అమ్మవారిని. తప్పకుండా రండి. ఇక్కడికి రావాలనుకునే వారైతే మన కరీంనగర్ నుండి జమ్మికుంట వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి. జమ్మికుంట బస్సులు ఎక్కితే మనకు నరసింగపురం అంటే మనకు ఈ ఊర్లోనే దించుతారండి. దిగి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. మీరు ఏది కోరుకున్నా 100% నెరవేరుతుంది అమ్మవారిని కోరుకుంటే. అంతటి మహిమగల తల్లి. ఇంకో విన్నపం ఏంటి అంటే మీకు దగ్గరలో కనుక ఇలాంటి మహిమగల ఆలయాలు అలాగే పురాతనమైన ఆలయాలు ఏమైనా ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. మేము వచ్చి వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాము. ఇటువంటి ఆలయాలు అయితే వెలుగులోకి రాలేకపోతున్నాయి. మీరు చూశారు, ఎక్కడ లేదు ఇటువంటి వీడియో అండి. ఇటువంటి చూడండి ఎంత మహిమ అంటే నేను చెప్పలేను. అంతటి మహిమ గల తల్లి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించి క్షమించండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఉంటానండి, బాయ్.